ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గళం. హలో, హాయ్ అండి, నమస్తే. ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం. ఈరోజు మీ ముందుకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి, భీష్మరాజ్ ఫౌండేషన్ అధినేత. డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి, భీష్మరాజ్ ఫౌండేషన్ అధినేత. నిజంగా ఎంత ఉదార స్వభావం కలిగిన వ్యక్తి. ఆయన సామాజిక కార్యకర్తగా భీష్మరాజ్ ఫౌండేషన్ తరపున ఆయన ఎన్నో విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ, గుడులు గోపురాల కోసం కానీ ఎంతో దానాలు చేస్తుండు. ఈరోజు జర్నలిస్టులు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ జీవన విధానం కొనసాగిస్తున్నారంటే ఎంతో ఇబ్బందులకు ఒక ఉదయం నుంచి రాత్రి వరకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉండే జర్నలిస్టులు వాళ్ళు పడే సాధక బాధకులను తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు, వాళ్లకు ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి పరచాలనే మంచి సదుద్దేశంతో ఆయన ఈరోజు జర్నలిస్టుల అభివృద్ధి కోసం నిన్న నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో ఆయన వచ్చి ఎల్ఈడి టీవీని, అలాగే కుర్చీలను, ఫ్యాన్ని, ఫర్నిచర్ని అందజేయడం జరిగింది. చాలా 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 ఈ కాలంలో అమ్మైనా సరే అడగంది అన్నం పెట్టదంట. అడగకుండానేమో ఇవన్నీ ఆయన బహుకరించారు మాకు జర్నలిస్టుల కోసం. అలాగే ఆయన పెద్ద మనసుతో గత పాలకులు నిర్లక్ష్య వైఖరితో 2 సార్లు ఈ ప్రాంతంకి ఎమ్మెల్యేగా కొనసాగి కూడా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంత మొరబెట్టుకున్నా కూడా వాళ్ళు ఇంతవరకు కనికరించకపోగా వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అప్పుడు ఇప్పుడని వాళ్ళ పీరియడే అయిపోయింది. సరే, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జర్నలిస్టులకు మేము గెలవగానే తొందరగా ఫస్ట్ వాళ్ళదే ఇళ్ల స్థలాలు సమకూరుస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. వాళ్ళు కూడా మా బాధలు గ్రహించలేకపోయారు. ఎంతో మంచి మనస్సుతో నియోజకవర్గంలోని ప్రతి జర్నలిస్టు ఫీల్డ్లో ఉన్న వారికి సొంత నిధులతో డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి, భీష్మరాజ్ ఫౌండేషన్ అధినేత, నియోజకవర్గంలోని ప్రతి జర్నలిస్టుకు ఫీల్డ్లో ఉన్న వారికి సొంత నిధులతో ఇళ్ల స్థలాలు అతి త్వరలో మీకు అందజేస్తానని ఆయన చెప్పడంతో మా కష్టాలు, అబ్బా ఇన్ని రోజులు కనిపించని దేవుడు ఏమో తెలియదు, కానీ మాకు నిజంగా జర్నలిస్టులకు కనిపించిన దేవుడు మాత్రం డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి అని మేము ప్రగాఢంగా విశ్వాసిస్తున్నాము. మా అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నాము, మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాము. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది? నిజం చెప్పాలంటే ఎవరో ఏ జర్నలిస్టు గురించి ఎందుకు, నా గురించే చెప్తాను. నేను 10,000 రూపాయల రెంట్కు ఉంటాను. రెంట్ కట్టాలంటే ఇలా పోతే అలా రెంట్ నెల వస్తుంటుంది 10,000 రూపాయలు. 3 రోజుల నుండి నేను 3 పూటలు తినడమే మానేస్తా రెంట్ కోసం. అలాంటి ఏదో రకంగా ఆ 10,000 సమకూర్చుకొని ఇంటూ రెంట్ కడతా. అంటే 3 పూటలు సరిగ్గా తినలేని పరిస్థితి మాది. అలాంటి పరిస్థితుల్లో మేము ఈ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాము నీతిగా, నిజాయితీగా. పిల్లల చదువులు మామూలుగా ఉన్నాయా? లక్షలలో పెట్టి చదివించవలసిన పరిస్థితి. ఇంటి కిరాయి కట్టడానికే లేదంటే లక్షలలో ఫీజులు కార్పొరేట్ కాలేజీలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో మాకు గూడు కల్పించాలని ఒక మంచి సదుద్దేశంతో, చిత్తశుద్ధితో, నీతిగా, నిజాయితీగా వచ్చి జర్నలిస్టులకు అండగా నిలబడుతున్నానని మనస్ఫూర్తిగా ఆయనకు మీ అందరి ప్రేక్షకుల అందరి తరపున, మా అందరి తరపున, జర్నలిస్టుల అందరి తరపున ఆయనకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల సమావేశం. ఇక తీరనుంది సమస్యల పరిష్కారం. ప్రెస్ క్లబ్బులకు టీవీ కుర్చీల అందజేత. జర్నలిస్టులకు అతనే అసలైన చేయూత. అడిగితే సాయం చేసేవాడు మిత్రుడు, అవసరాన్ని తెలుసుకుని అందించేవాడు దేవుడు. అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి గారు. ఆయన సమస్యల పరిష్కారానికి తానెప్పుడూ సిద్ధం.
ఇక అభివృద్ధిని సాధించడమే తథ్యం. ఒక్కటిగా మొదలై సంస్థగా సంస్థానంగా నిలిచిన ఫౌండేషన్ భీష్మరాజ్ ఫౌండేషన్. ఆ గొప్ప సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం పేదలకు విద్యా వైద్య సదుపాయాలు కల్పించడం, దైవ కార్యాలలో పాలు పంచుకోవడం. అంత గొప్ప సంస్థ ఇప్పుడు జర్నలిస్టులు కూడా గొప్ప వరాన్ని కల్పించింది. నియోజకవర్గంలో శ్రమిస్తున్న ప్రతి జర్నలిస్టులకు ఫ్లాట్లు అందిస్తామని తెలియజెప్పింది. కలం తలుచుకుంటే ఎటువంటి స్వరమైన పలకాల్సిందేనని డాక్టర్ రాజ్కుమార్ రెడ్డి గారు పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాన్ని ముందుకు నడిపే సత్తా కేవలం జర్నలిస్టులకు మాత్రమే ఉందని ఆయన తెలియజెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, రుద్రారెడ్డి, తిప్పన్న, శివరాజ్, నరసింహనాయుడు, వై సంతోష్, హనుమంతు, అశోక్, నందకుమార్, చామకూర నగేష్, ఐజేఏ జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి, TWJH 143 జిల్లా అధ్యక్షులు ఆనందగౌడ్, జిల్లా ఫెడరేషన్ అధ్యక్షులు లొట్టి శ్రీనుగారితో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొనడమే కాకుండా తాము నారాయణపేట పురోగతికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, తమకు అందిన గౌరవాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటామని, అందుకుగాను డాక్టర్ రాజ్కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లా ఫెడరేషన్ అధ్యక్షులు లొట్టి శ్రీనుగారు మాట్లాడుతూ తాము ప్రజల సమస్యలను ముందుంచడంలో ఎప్పుడూ ముందుంటామని, ప్రాంతాన్ని ముందుకు నడిపిస్తామని తెలియజెప్పారు. అతీతంగా ప్రెస్ క్లబ్లోనే అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను. ఇది అందరికీ కూడా శుభమే జరుగుతుందంట. అలా ఈ సంవత్సరంలోనే మనం సెటిల్ అయిపోవాలి అంటే ఒక ఇంట్లోకి పోవాలి నా కోరిక. ఓకే రైట్. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షునిగా నేను ఈ సందర్భంగా గత కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాన్ని చాలా దగ్గరగా ఉండి నేను చూశాను. ఎంతో పెద్ద రాజకీయ నాయకులను చూశాను. ఒకప్పుడు ఇంకా స్వర్గీయ చిట్టన్ నర్సిరెడ్డి గారు అప్పుడు విలేకరులకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి మంజూరు చేయడము, అది మాత్రమే చూస్తూ ఆ తర్వాత 2 దశాబ్దాలుగా గత పాలకులు కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఎక్కడ విలేకరులకు ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ ఇవ్వలేదు. ప్లస్ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా కూడా ఇస్తాము అని అంటున్నారు. కానీ ఎప్పుడు ఇంత జర్నలిస్టులకు కబురు చెప్పింది లేదు. స్వతహాగా ఒక భీష్మరాజ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనతి కాలంలోనే ఆయన ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినందుకు ఈ ప్రాంతం యొక్క రుణం తీర్చుకోవాలనే సదుద్దేశంతో, చిత్తశుద్ధితో ఆయన సంపాదించిన దాంట్లో ఒక 10 రూపాయలు పక్కన నా ప్రాంతానికి ఖర్చు పెట్టాలి, నా ప్రాంతంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధి మధ్యగా జర్నలిస్టులు ఉంటారని వారికి నేను ఏదైనా నా వంతు సహకరించాలి, నేను సహాయం చేయాలనే సదుద్దేశం చాలా గొప్ప అద్భుతమైన నిర్ణయం. ప్రత్యేకంగా నారాయణపేట ప్రెస్ క్లబ్ తరపున అందరు జర్నలిస్టుల తరపున పేరున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి చెప్తున్నా. నా సోదరు లాంటి రాజ్కుమార్ రెడ్డి గారికి ఇలాంటి మంచి మీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మీరు సామాజిక అంశాలు కొనసాగిస్తూ మొత్తం సహాయ సహకారాలు ఏదైతే చేస్తుందో ప్రతి జర్నలిస్టు మీకు వెన్నంటి ఉండి సపోర్ట్ చేస్తారని మరొక్కసారి ఈ వేదిక నుండి థ్యాంక్ యూ. అందరికీ అసలు రమేష్ ఎలక్ట్రానిక్ మీడియాలో 15 సంవత్సరాలు చేశాను. తర్వాత ప్రింట్ మీడియాలో శాస్త్రీయ చేస్తాను. అంటే TUWJ ఐటీ యూనియన్లో నేను కార్యదర్శి, మా అన్నగారి వచ్చి కాబట్టి నేను ఫస్ట్ పరిచయం చేసుకోకముందే తొలి వార్తని హైలైట్ చేసిన. ఒకటి భీష్మరాజ్ ఫౌండేషన్ అధినేత ఆయన రాజ్కుమార్ రెడ్డి. అది ఎలా అంటే యాదృచ్ఛికంగా జరిగిపోయింది. ఒక మిత్రుడు అనిల్ అని చెప్పేసి వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్ ఉట్కూరు ఆటో నడిపిస్తుంటారు, బస్ స్టాండ్ దగ్గర ఉంటూ ఉంటారు. ఆ రోజు వాళ్ళు ఒక లోగో పెడుతున్నారు. ఆ లోగో చూసి ఏంది ఈరోజు కొత్తగా కనిపిస్తుంది, ఎక్కడ ఈరోజు చిత్రంగా తయారైందిరా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఏదైనా స్టూడెంట్స్ మా చిన్ననాటి మిత్రుడు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిండు. దాదాపుగా మొత్తం 6 లక్షల రూపాయలు స్వతహాగా అతని సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని ఈరోజు మా స్నేహితులందరినీ పిలుచుకొని వాళ్ళ దగ్గర ఈ విధంగా బ్యాంకెట్
దీంట్లో ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇంత మంచి వార్త, అంత మంచి ఫ్రెండ్ని మీరు మిస్ కారాదు లైఫ్లో. అది ఎవరికి దొరకరు ఇటువంటి ఫ్రెండ్ అనేటువంటి. ఖచ్చితంగా అతను అయితే నేను చూసలేని లేదు. నివేయంగా నాకు ఉంది ఆయన దగ్గర. ఖచ్చితంగా నాకు ఆ ఫోటోలు తెప్పించేసి నేను మంచి వార్త ప్రిపేర్ చేస్తానని చెప్పేసి తొలి వార్త నేనే. ఇంకా ఆయన ఊరికి కూడా వెళ్ళిండంట, వాళ్ళ మిత్రుల ద్వారా ఇబ్బంది పెడితే బిజీ ఉన్నా కూడా 2 ఫోటోలు పంపించడం జరిగింది. ఆ ఫోటోలను తీసుకొని నేను మంచి చిన్న కొటేషన్లతోటి రాసి పంపడం జరిగింది. ఆ విధంగా నేను ఆయన వార్తలు ఎలాంటి, ఎందుకంటే నాకు స్వచ్ఛందంగా ప్రజాసేవ చేసేవాళ్ళంటే నేను అమితంగా ప్రేమిస్తాను కాబట్టి ఏ లాభాపేక్ష లేకుండా. కంటిన్యూషన్ వార్తలు కూడా నేను మీకు పరిచయం కాకుండానే నేను వార్తలు రాసేస్తూ ఉన్నాను. అంత లోపలనే కలిసే అవకాశం దొరికింది నాకు. పోయినప్పటినీ నా స్వార్థం గురించి ఏం అడగలేదు, నేను పరిచయం చేసుకున్న మొదటి వాళ్ళకి విన్నపం ఏంటంటే అడిగిండు ఇట్లా జర్నలిస్టుల సమస్యలు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరి నుండి అయితే తీర్చడం. సరే అది ఉండగా పక్కకు. అయితే మాకు ప్రధానంగా పట్టణంలో ఉన్న సమస్య ఏంటంటే మా సీనియర్లు చాలామంది ఉన్నారు. ఇక నా అనివార్య కారణాల వల్ల ఎక్కడ మాకు ప్రెస్ క్లబ్ అనేది లేకపోయింది. మీరు దాని గురించి ఆలోచన చేసి మాకు ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేస్తే దానికి మించిన సంతోషం లేదనగానే క్షణం కూడా ఆలోచన చేయకుండా రాజ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారంటే, నా యొక్క సొంత దీంట్లో నేను మీ ప్రెస్ క్లబ్కి ఖచ్చితంగా నేను ఇంత ప్లేస్ చేసి కట్టించాను, చాలా ధన్యవాదాలు మీకు అన్న తర్వాత దానికి మీ పేరే నేను నామకరణం చేస్తామని చెప్పి మాట కూడా చెప్పాను. ఇప్పుడు రోమన్ల రామచంద్రయ్య సంబంధించిన బిల్డింగ్స్ ఎక్కడ చూసినా ఉన్నాయి మనకు. ఆ విధంగా మీ పేరు ఉండిపోతుందని నేను ఫస్ట్ ప్రపోజల్ ఒక్కటి పెట్టడం జరిగింది. సెకండ్లో కూడా ఆలోచన చేయకుండా ఒప్పుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది ఆయన మంచి వ్యక్తిత్వానికి చెందింది, ఆయనకే చెందింది. కాబట్టి ఇంత మంచి సహృదయం ఉన్న వ్యక్తిని కూడా మన వార్తలతోటి ప్రోత్సహిస్తే మనకంటూ ఒక మంచి నాయకుడు పట్టణానికి దొరుకుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక చిన్న ఉచిత సలహా కూడా ఇవ్వడం జరిగిందండి. నాకు కొందరు బాగా పరిచయస్తులు మిత్రుడు అట్లా వాళ్ళు చెప్పిన రంగం సినిమా చూడండి, రంగం ఎక్కండి. ఎందుకు అంటున్న ఈ మాట అంటే ఆ సినిమాలో మిత్రులే ఒక ఫ్రెండ్ని హైలైట్ చేసి సీఎం చేస్తారు. అలాంటిది మీకు మంచి మిత్రుడు దొరికిండు, చెయ్యి వదలకండి అని చెప్పినాను. ఇది నేను చెప్పిన కొన్ని విషయాలు. అది మీకు తెలియకుండా తెలిసి మిమ్మల్ని నేను ఈ విధంగా పరిచయం చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఆలోచన ఉంది అన్న. కాకపోతే మనం గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం వాటి అధికారంలో వచ్చినా వాళ్ళకి అప్పీల్ చేస్తూనే ఉన్నాం, దరఖాస్తులు ఇస్తూనే ఉన్నాము ఇంటి స్థలం కోసం. అయినా కూడా ఇప్పటి వరకు మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇళ్ల స్థలం రాకపోవడం మనకు దురదృష్టకరం. అయినా కూడా అది కూడా ప్రపోజల్స్ నడుస్తున్నాయి ప్రభుత్వం నుంచి. సొంతంగా అన్న భీష్మ స్వరాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్న రాజ్ కుమార్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని మన నారాయణపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 120 మంది ప్రెస్ మన టౌన్ మొత్తం అంటే అందాజ 120 మంది నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్ట్కి కూడా ఇళ్ల స్థలం ఇస్తామని మనస్ఫూర్తిగా ఉగాది రోజు తినిపించి ఈరోజు మనకు మంచి శుభవార్త చెప్పినందుకు అన్నగారికి మన అందరి తరఫున ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియస్తూ మేము వెన్నట్టు ఉండి ఫుల్ సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా సమయాన్ని నాకు కేటాయించినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పడం ఏందనగా నేను గత 1 year బ్యాక్ అంటే ఫౌండేషన్ మనం ఇంకా స్థాపించకన్నా ముందే మన మీడియా మిత్రుల గురించి డిస్కస్ చేయడం జరిగింది అన్నట్టు. నేను మన మిత్రులనే కొంతమంది ఇంకెవరికి సంథింగ్ తెలియదు, నాకు పేరు గుర్తు లేవు, ఏంటి పరిస్థితి ఇక్కడ అని కనుక్కోవడం జరిగిందండి. అంటే మీడియా మిత్రుల పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ మూమెంట్, ఎందుకంటే మనకు ఇక్కడ నారాయణపేట ప్రాంతం ఆల్మోస్ట్ డెవలప్మెంట్ లేదు కాబట్టి పరిస్థితులు కూడా అందంగా ఉంటాయి. ఎట్లా ఉంది మన మీడియా మిత్రుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే చాలామంది కొద్ది వరకు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది బాధలు అంటే సంథింగ్ 10,000 to 15,000 అంతకన్నా పెద్దగా ఇన్కమ్ లేదు సార్ ఇక్కడ పెద్దగా, ప్లస్ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజు కూడా కట్టే పరిస్థితి లేదని చెప్పేసి టాక్ అన్నాడు. ఇంకోటి ఏంటంటే ప్లస్ వచ్చేసి ఆర్థికంగా ఇక్కడ పుంజుకునే పరిస్థితి అయితే లేదు ఇక్కడ. అయితే ఫౌండేషన్ స్థాపించే కన్నా దానికన్నా ముందే మేము అనుకున్నాం అన్నట్టు మీడియా వాళ్ళకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ఒక మెయిల్ చేయాలి, మేము చేసే సేవా కార్యక్రమాలకు ప్రత్యేకమైన ఒక మెయిల్ చేయాలనే దృక్పథం మాకు స్టార్టింగ్ వచ్చింది అన్నట్టు.
అయితే నాకు ఒక అకేషన్ చూసినాం, మంచి అకేషన్ ఏదైనా వస్తుందేమో, దాన్ని బట్టి అందరం గెట్ టుగెదర్ పెట్టుకొని ఆ రోజు మాట్లాడడం అనుకున్నాం. ఇంకా మధ్యకాలంలో టైం గడిచిపోతుంది, అకేషన్కు ఒక టైం అనేది అది కాలేదు. ఇంకోటి ఏంటంటే ప్రాంతం డెవలప్ కావాలన్నా మేజర్ పార్ట్ మీద సొసైటీలో మేజర్ పార్ట్ కీ రోల్ మీద ఉంటుంది. అటైనా ప్రభుత్వానికి కానీ ప్రజలకు మధ్యలో కీ రోల్ ఉంటుంది మీరు. కాబట్టి మీరు బాగుంటే అంత బాగుంటుంది. మీరు బాగుంటే మీకు అన్ని అనుకూలంగా ఉంటే పరిస్థితులు అన్ని బాగుంటుంది. మీరు అటు కానీ ఇటు కానీ కరెక్ట్గా మూమెంట్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రజల సమస్యలు కానీ లేకపోతే నాయకుల సమస్యలు కానీ మీరు కరెక్ట్గా మూమెంట్ చేసే కళానికి అంత బలం ఉంది, మీ కళానికి అంత బలం ఉంది. మీరు ఎంతైతే మూమెంట్ చేయగలుగుతారో అంత ప్రాంతంలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. ప్రాంతానికి మంచి బేస్మెంట్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే ప్రాంతం ఆల్మోస్ట్ వెనుకబడిపోయింది, మొత్తం వెనుక పడేయబడ్డది అన్నట్టు. వెనుకబడలేదు, ప్రజలు వెనుకబడలేదు, ప్రాంతాన్ని పడ్డది అన్నట్టు అట్లా. అయితే నేనేమనుకున్నానంటే భీష్మరాజ్ ఫౌండేషన్ తరఫున మీకు అభ్యంతరం లేకపోతే ప్రతి ఒక్క సభ్యుడికి ప్రతి ఒక్క ఇప్పుడు మీడియా మిత్రులు ఎంతమంది అందరికీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ ఇద్దామని అనుకుంటుంది ఫౌండేషన్. ఆ లెక్క ప్రకారం అన్ని ఎమ్యూనిటీస్ ఉండేటట్టు మొత్తం వెంచర్ తయారు చేసి టోటల్గా ఓన్లీ మీడియా మిత్రుల వరకే మన ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ వరకు ఒక కాలనీ సెట్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ ల్యాండ్ సెర్చింగ్ కూడా జరుగుతుంది. నేను ఎంత మ్యాక్సిమం తొందరగా వీలైతే అంత తొందరగా నేను ఫుల్ఫిల్ చేస్తాను. మంచి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని చెప్దాం అనుకున్నాం, కానీ ఏంటంటే లేట్ అవుతుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి కొత్త సంవత్సరం మీకు కొత్త న్యూస్ ఒకటి ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బ్రహ్మాండంగా చేద్దాం మనం. శుభవార్తకు సందర్భం అవసరం లేదన్న. అదే ఊళ్ళలో విలేజ్లలో కానీ ఇక్కడ నారాయణపేట లోకల్లో కానీ చాలా మందిని వెరిఫై చేసిన అడిగాను నేను, ఏంటి పరిస్థితి ఇక్కడ, ఏంటి ఇక్కడ స్థితిగతులు ఏంటి, నారాయణపేట పరిస్థితి ఏంటి అని అడిగితే చాలామంది డిస్కస్ చేసింది, కొన్ని ఆలోచనలు తీసుకొచ్చినాయి అన్నట్టు. నాకు కూడా కొన్ని ఆలోచనలు అనేది చేయాల్సి వచ్చింది అన్నట్టు. వాళ్ళ మాటలు మీది సిచ్యువేషన్ చూసి ఇక్కడ అన్ని పరిస్థితులు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, బేస్మెంట్ ఎట్లా చేయాలి, మన ప్రాంతానికి బేస్మెంట్ ఎక్కడి నుంచి చేయాలి, ఒక్కొక్కరిని మనం ఎట్లా మూవ్మెంట్ చేయాలి అనే విధంగానే అదే విధంగా సేవలు జరుగుతుంది అన్నట్టు. అదే లెక్క ప్రకారం సేవలు జరుగుతుంది. ఈ సేవలు ఇలానే కొనసాగుతుంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఏంది ఆగవు, ఏంటి ముందుకు బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంటాం మనం. దాంట్లో మేజర్ పార్టీ మీకు కాబట్టి మీకు మాత్రం 100కి 100% బ్రహ్మాండంగా ఫుల్ఫిల్ చేద్దాం. మీరు ఏమన్నా ఉంటే మీరు లీస్ట్ అవుట్ అయిపోయింది, మీ మధ్యలో ఎక్కడ తారతమ్యాలు లేకుండా అందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది పర్ఫెక్ట్గా లీస్ట్ ఇవ్వండి, దాని ప్రకారం ఫాలో చేద్దాం మనం.